హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ట్రితార్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. కొంచెం ర్యాండమ్గా షూట్ చేశాను. ఎందుకంటే ఛానల్ ఇంక్రిమెంట్ అవ్వాలి, ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలి అంటే షార్ట్స్ అప్లోడ్తో చేయడంతో పాటు వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి కదా. సో అందుకని కొద్దిగా మరీ సుత్తి లేకుండా కొన్ని వీడియోస్ పెడుతున్నాను. మరీ ప్రొలాంగ్గా పెట్టడం నాకైతే ఇష్టం ఉండదండి. రొటీన్గా ఇంకా అదే వర్క్ ఉంటుంది కదా. సో కొంచెంగా షూట్ చేసి పెడుతున్నాను. మార్నింగ్ అయితే ఇది ఫ్రైడే వ్లాగ్ కదా. సో మార్నింగ్ దేవుని మొక్క దగ్గర నుంచి నా రోజు డైలీ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దేవునికి దండం పెట్టేసుకొని ఆ తర్వాత మా నాన్నగారి ఫోటోకి దండం పెట్టుకుంటాను. సో అలానే నా డే అయితే స్టార్ట్ అవుతుంది. సో ముందైతే నేను కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే సో మా పాపకి స్కూల్ లేదు కానీ మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది. ఇంకా ఆయన కోసమైనా వంట చేయాలి. మార్నింగ్ వంట చేసుకుంటే అయిపోతుంది. అదే కొంచెం సేపు అయిన తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్లో వంట చేయాలనుకుంటాం, చూసారా ఎంత బద్ధకం అవుతుందో అంటే అంత బద్ధకంగా ఉంటుంది. జనరల్గా సండేస్ రోజు లేట్గా లేవడం వల్ల మధ్యాహ్నం వంట చేసుకుంటాం కదా, అసలు వంటనే చేయబుద్ది కదా. అదే వీళ్ళకి రెగ్యులర్గా స్కూల్ ఆఫీస్ ఉంటే ఆ రోజు పొద్దున్న అన్ని పనులు అయిపోతే మధ్యాహ్నం అంతా కొంచెమన్నా తీరిక టైం దొరుకుతుంది కదా. సో నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నానండి. సో క్యాప్సికమ్ మసాలా కర్రీ నేను సపరేట్గా షార్ట్ కూడా పెడతాను. ఇంక ఇక్కడైతే ర్యాండమ్గా చెప్తున్నాను. ముందైతే క్యాప్సికమ్ ముక్కల్ని కొద్దిగా నూనె వేసి మగ్గించుకోవాలి. సో చిన్న క్యాప్సికమ్ ఉన్నాయనుకోండి, గుత్తి క్యాప్సికమ్ కర్రీ చేయొచ్చు. నేను కొంచెం పెద్ద క్యాప్సికమ్స్ తీసుకున్నాను కాబట్టి మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 పావు కిలో దాకా టమాటాలు వేసుకున్నాను. తర్వాత దీనిలోకి పసుపు, కారం, ఉప్పు మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేదా రెబ్బలైనా వేసుకోవచ్చు. తర్వాత ఒక 5 నుంచి 10 కాజుల్ని, కొంచెం చింతపండు, అన్ని టేస్ట్లో బ్యాలెన్స్ అవ్వాలని చెప్పేసి చింతపండు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి. సో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఇక ఫ్యాన్ కింద పెట్టి చల్లరబెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మళ్ళీ అదే గిన్నెలోకి మళ్ళీ నూనె కానీ నెయ్యి కానీ మన ఇష్టం వేసుకొని అందులోకి జీలకర్ర, అలాగే కొంచెము మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఒక ఆకు వేసుకోవాలి. దానివల్ల అరోమా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసుకొని ఫ్రై చేసుకున్నాక మనం ఇంతకుముందు ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ గ్రేవీ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అది ఆయిల్ తేలిపోతుంది. తర్వాత మరి ఇందులోకి ఒక పావు లీటర్ దాకా వాటర్ వేసుకోవాలి. మరి గ్రేవీని మళ్ళీ ఉడికించుకోవాలి వాటర్లో. సో ఇలా ఒక 10 నిమిషాలు, 10 నుంచి ఒక 25 నిమిషాలు టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. ఫైనల్లీ ఇందులోకి ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉంటాయి కదండి, అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మరొక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి కర్రీని. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడా టమాటా గ్రేవీతో బాగా మిక్స్ అయితే మంచిగా ఉడుకుతాయి అనమాట. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇంకొంచెం ఉడకడానికి, కసకస లేకుండా ఉండడానికి. తర్వాత ఇందులోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఎండు కొబ్బరి పొడి, కసూరి మెంతి ఇవన్నీ వేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు పడితే ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నట్లయితే అన్ని టేస్టులు బ్యాలెన్స్ అవ్వడానికి షుగర్ వేస్తాము. సో షుగర్ అనేది ఆప్షనల్, లేదా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకున్నా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మసాలా కర్రీలో, మసాలా గ్రేవీలో కొంచెం బెల్లం ముక్క కానీ షుగర్ కానీ వేసి చూడండి, చాలా బాగుంటుంది. కసూరి మెంతి వేయగానే కర్రీ అంతా దగ్గర పడిపోతుంది. తర్వాత ఒక 10 నిమిషాలు మంచిగా కలిపేసుకొని దించేసుకోవడమే. అన్నం, చపాతి, పూరి ఎందులోకైనా బాగుంటుంది. బగారాలోకి సూపర్ కాంబినేషన్, అలాగే బిర్యానీలో కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ వేసేసి మా వారికి బాక్స్ కట్టించి పంపించేశాను. ఆయన వెళ్ళగానే ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ కిచెన్లోకి వచ్చి చూస్తే ఎట్లా ఉందంటే కిచెన్ అంతా గందరగోళంగా ఉందండి. అబ్బా ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలా, అందులోనూ శుక్రవారము మస్తు పనులు ఉంటాయి. ఈ పనులు చేయాలా, ఆ పనులు చేయాలని అర్థం కాదు. ఆ తర్వాత నేను శుక్రవారం మార్నింగ్ వచ్చేసి బీట్రూట్ చపాతి, బీట్రూట్ పరాటా ఏదైనా అనుకోవచ్చు, అది చేశాను. సో బీట్రూట్ని కొంచెం ఉడికించి పేస్ట్ చేసుకొని గోధుమ పిండిలో కలిపేసుకొని అందులో అన్ని స్పైసెస్ వేసుకోవాలి. ఉప్పు, పసుపు, కారం. నేను సపరేట్ షార్ట్ చేసి పెడతాను ఈసారి. చాలా హెల్తీ అంటే చాలా బాగుంటుంది. అలాగే అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నూనె అవన్నీ వేసుకొని ఇక నార్మల్ చపాతీలు అలా చేస్తాము అలా. ఇంకా మా వారి మంతం ఆయనకు 2 చపాతీలు చేసి ఇచ్చేసాను. దాని కాంబినేషన్లో చోలే
కొద్దిగానే ఉండే. చోలేతో పాటు కొంచెం పచ్చి బఠానీ అలాగే ఆలు వేసి మంచి కర్రీ చేశాను. కర్రీ మాత్రం సూపర్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో చపాతీలకు చాలా బాగుంటుందని చేశాను. తర్వాత థర్స్డే రోజు మా హైదరాబాద్లో ఫుల్ వర్షం కొట్టింది కదా, సో మా ఏరియాలో ఫుల్ దంచు కొట్టింది. ఫ్రైడే కూడా వర్షం వస్తుందో ఏమో, బట్టలు ఆరుతాయో ఆరవో అని గందరగోళంగా ఉండే నా మనసు అంతా. కానీ తెల్లారి డోర్ తీసి చూస్తే మంచి ఎండ కొడుతుంది. ఇంకా థర్స్డే రోజు ఇంట్లో దేవుడి షెల్ఫ్ క్లీన్ చేసేటప్పుడు ఇంకా పండగ వస్తుంది కదా అని తులసి కోటను మళ్ళీ పూజించాను. ఇంకా వర్షానికి బొట్లన్నీ చెరిగిపోయినాయి అనమాట. ఇంకా ఫైనల్లీ నేను ఫస్ట్ లేవంగానే మార్నింగ్ నా చేసే పని అయితే బట్టలు వేసుకొని వాషింగ్ మిషన్లో వేసేసి ఆరేసేసినాం అనుకోండి, అవి ఆరే లోపల మిగతా పనులు చేయొచ్చు అని చెప్పేసి బట్టల పనే పెట్టుకుంటాను. ఇంకా ఎండ బాగా కొడుతుంది, ఎండ చూడగానే నాకు అనిపించింది బట్టలు మంచిగా ఆరుతాయి ఈరోజు అని చెప్పేసి సంబరమైనది. ఇంకా బట్టలు ఆరేసి వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి సింక్ క్లీన్ చేసేసాను. ఇంకా ఇల్లు తుడిచేస్తే ఇంకా దీపం పెట్టుకోవచ్చు, ఫ్రెష్ అప్ అయిపోయా అని చెప్పేసి అనుకున్నాను. నేను కిచెన్ క్లీన్ చేస్తున్నాను ఒక 10-15 రోజులు నేను దగ్గర ఇదే మాట చెప్తూ ఉన్నాను. సో ఇంకా అట్ లాస్ట్ ఫైనల్కి వచ్చింది. ఇంకా 3 షెల్ఫ్స్ ఉన్నాయన్నమాట. 3 షెల్ఫ్స్ అయితే అయిపోతుంది. సో నా కిచెన్ క్లీనింగ్లో నేను షెల్ఫ్లలో ఎక్కడ కూడా కవర్స్ అయ్యాను, వాటర్ ప్రూఫ్ కవర్ అయ్యాను, పేపర్స్ అయ్యాను. ఇలా పాత బెడ్షీట్స్ని షెల్ఫ్కి సరిపడా కట్ చేసుకొని వేస్తాను. ఎందుకంటే మనం కిచెన్లో ఆయిల్ వాటర్ కంటెంట్ సంబంధించినవి ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, సో పేపర్ మీద పడితే మళ్ళీ పేపర్ మార్చుకోవాల్సి వస్తూ ఉంటుందని చెప్పేసి ఈ పద్ధతి ఫాలో అవుతున్నాను. దట్టు మేము ఉండేది రెంట్ హౌస్, నాకు అవసరం ఏం లేదు ఇంత నీట్గా పెట్టుకోవడానికి. అంటే నీట్ ఇన్ ద సెన్స్ మంచి వాటర్ ప్రూఫ్ కవర్స్ కానీ మంచి కాస్ట్లీ పేపర్స్ వేయాలని నాకేం లేదు. నాకు సొంత ఇల్లు అయినా నేను ఖచ్చితంగా అవే మెయింటైన్ చేస్తాను. సో ఎలా అనమాట. సో అన్ని షెల్ఫ్లో మ్యాక్సిమం అయిపోయింది. ఈ చివరికి ఇంకా 3 షెల్ఫ్లు అయితే అయిపోతుంది. అందులో భాగంగా ఈరోజు ఒక షెల్ఫ్ అయితే క్లీన్ చేస్తున్నాను. అందులో అన్నీ ఏముంటాయంటే మనం తాగే టీ గ్లాసెస్, గాజు గ్లాసెస్, తర్వాత మన సేమియా తినే కప్స్ అవి ఉంటాయి చూసారా, అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న కప్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఇంకా షెల్ఫ్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ అందులో ఉన్న క్లాత్ పినడానికి వేసేసి ఇంకా వేరే క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ వేసి మంచిగా సెట్ చేసేసాను. తర్వాత ఇంకా ఆ క్లాత్ మీద మంచిగా పెట్టేసి షెల్ఫ్ అంతా దులిపేసుకొని బొద్దిక్కలు చిన్న చిన్న పురుగులు ఎన్ని అయిపోయినాయి అంటే అన్నీ అయిపోయినాయి ఘోరంగా. దానికోసమని మందు హిట్ పెట్టాము, అన్నీ ఒక్కొక్కటి చనిపోతున్నాయి. సో చనిపోతున్నాయి కాబట్టి మళ్ళీ షెల్ఫ్లు అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట, నీట్గా ఉంటాయి. ఎందుకంటే ఆ క్లాత్ మీద పడతాయి, గలీజ్గా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనం అక్కడ తినే ఫుడ్ పెడతాము, గలీజ్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. అందులో ఉగాది కొత్త సంవత్సరం పండగ కదా అని ఉగాది ముందు నుంచి స్టార్ట్ చేస్తే శ్రీరామనవమి వరకు అన్నీ ఎండింగ్ అవుతుంది అనుకుంటే శ్రీరామనవమి రోజు పండగ రోజు నాకు తెలిసి లాస్ట్ షెల్ఫ్ కంప్లీట్ అవుతుందని నేను గెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్లీ మొత్తం తూడ్ చేసుకున్నాక ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా 2 షెల్ఫ్లు ఉన్నాయి. ఆ 2 షెల్ఫ్లు ఇంకా రేపు ఎల్లుండి క్లీన్ అప్ చేసేసేయాలి. ఇక్కడికి ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇల్లు ఊడుస్తున్నాను. సో ఈరోజు ఈ పని చేసుకుంటూ మీతో ఒక మంచి టాపిక్, జనరల్ టాపిక్ డిస్కస్ చేస్తాను. అదేంటంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండి. సమ్మర్ హాలిడేస్ అనగానే మీకు ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. జనరల్గా సమ్మర్ హాలిడేస్ అనగానే మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, నానమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది. వెళ్ళాలి, మంచిగా అక్కడ ఉండాలి, అమ్మమ్మ నానమ్మ చేసి పెట్టే వంటలు తినాలి, హాయిగా పండుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది పిల్లలకైతే. మరి మనకు రెస్ట్ అనేది ఎక్కడ ఉంటుందో అర్థం కావట్లేదు. మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అక్కడ కొన్ని పనులు చేయాల్సిందే, అత్తగారింటికి వెళ్ళినా అక్కడ కొన్ని పనులు చేయాల్సిందే. సో మనం చిన్నగా ఉన్నప్పటి వరకే మనం ఏదైనా సరే లైఫ్ని ఎంజాయ్ చేస్తాము అనుకుంటే అప్పటి వరకే. తర్వాత లైఫ్ని ఎంజాయ్ చేద్దామన్నా లైఫ్ మన చేతిలో ఉండదు, వేరొక చేతుల్లోకి వెళ్ళిపోతుంది. సో మన అది పిల్లల చేతులకైనా కావచ్చు, హస్బెండ్ చేతులకైనా కావచ్చు, లేదా మన పెద్దవాళ్ళ చేతులకైనా కావచ్చు, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఓన్ డెసిషన్ తీసుకోలేకపోతాము. సో ఇల్లు ఊడుస్తూ నేను మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. ఎందుకంటే పొద్దున్న లేసి అంత వర్క్ అయ్యేసరికి ఆకలి వస్తుంది. టిఫిన్ చేద్దామంటే పూజ అయినాక టిఫిన్ తిందాంలే అని చెప్పి పెట్టుకున్నాను. సరే అని చెప్పేసి ఇంక మధ్యలో చిన్న టీ బ్రేక్ తీసుకొని టీలో 4 బిస్కెట్లు తినేసి ఇక టు బీ కంటిన్యూ అని చెప్పేసి ఇల్లు తూడ్చేస్తున్నాను అనమాట. వారానికి కంపల్సరీగా శుక్రవారం రోజు 2 కడపలు కడుక్కొని బొట్లు పెట్టుకుంటాను, పూజించుకుంటాను. గురువారం నాన్ వెజ్ తినను కాబట్టి నేను శుక్రవారం రోజు బిఫోర్ బాతే నేను అంతా క్లీన్ చేసుకొని పూజించుకుంటాను కడపల్ని. సో నెక్స్ట్ ఏంటిదంటే అలాగే పండగలప్పుడు శనివారం ప్రత్యేకంగా పూజలు చేసి ఫాస్టింగ్ ఉన్నప్పుడు, సోమవారం ప్రత్యేకంగా పూజలు చేసి ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఒక్క కడపైనా కడుగుతాను. లేకపోతే శుక్రవారం కంపల్సరీగా 2 కడపలు కడిగి బొట్లు పెట్టుకొని పూజించుకుంటాను.
ఇలా చక్కగా కడపలు కడిగి పూజించుకున్న రోజు, ఇంటి ముందు ముగ్గులు వేసుకున్న రోజు, మెయిన్‌గా శుక్రవారం వైబ్స్ ఉంటాయి గదండీ! చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. మనసుకు చాలా ప్రశాంతత దొరికింది అనిపిస్తూ ఉంటుంది. అండ్ గుడిలో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే వారానికి ఒక్కసారి ఇంట్లో నేను ఊదు వేస్తాను. అది శుక్రవారం రోజు వేస్తాననమాట. దట్టు చిన్న పిల్లలున్న ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరున్నా సరే కంపల్సరీగా ఏదో ఒక రోజు మీకిష్టమైన రోజు ఇంట్లో ఊదు వేసుకున్నట్లయితే నెగెటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా పోయి పాజిటివ్ వైబ్స్ వస్తుందనమాట. సో, చక్కగా గుడిలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఆ తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా బాత్ చేసేసుకొని ఇంకా దీపారాధన చేసుకోవాలి. ఆల్రెడీ శుక్రవారం అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి గురువారం అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను కాబట్టి శుక్రవారం పెద్ద పని చేసినట్టుగా ఏమనిపించదు. ముందైతే అలాగే ఎలా ఇల్లైతే క్లీన్ చేసుకుంటామో మనకు స్కిన్ కేర్ రొటీన్ కూడా అంతే ఇంపార్టెంట్. నోరు తిరుగుతలేదు చూసారా? సో, అని అదే కూడా అని నోరు తిరగట్లేదు. ముందైతే నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను డాట్ &కీ వాళ్ళది. ఆ తర్వాత యాక్ని వాళ్ళది సన్ స్క్రీన్ పెట్టుకుంటాను. నెక్స్ట్ పౌడర్ కంపల్సరీ. అండ్ నేను కంపల్సరీ వాడేది ఖచ్చితంగా ఈ 2 రోజు. సో, కుంకుమ బొట్టు మొహం పెట్టుకున్నది తొందరగా పోవద్దంటే వ్యాజ్‌లైన్ లేకపోతే లిప్ బామ్ అని ఏదైనా పెట్టుకొని దాని మీద నుంచి కుంకుమ పెట్టుకున్నట్లయితే చాలా సేపు ఉంటుంది. అస్సలు పోదు. అదే టిప్ చెప్తున్నాను. ఇంకా ఫ్రైడే కదా! ఖచ్చితంగా తాళికి కానీ అలా పెట్టుకుంటే అలా బావుంటుంది గదా! అలా కంపల్సరీ కూడా నేను ఖచ్చితంగా గాజులు వేసుకొని ఎత్తులో ఒక పువ్వు పెట్టుకుంటే అదో తృప్తిగా ఉంటుంది. ఫ్రైడే వైబ్స్ అనేది అనిపిస్తూ ఉంటుంది. అండ్ కొంచెం వాతావరణం చల్లబడగానే చేతులు పగిలిపోయినట్టుగా అవుతే వ్యాజల్ బాడీ లోషన్ అయితే పెట్టుకుంటున్నాను. సో, వారానికొకసారి ఇంకా ఫ్రైడే రోజు ఖచ్చితంగా పసుపు పెట్టుకుంటే బావుంటుంది కదా అని చెప్పి కాళ్ళకి పసుపు పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, గాజులు వేసుకొని ఇంక పూజ అయితే కంప్లీట్ చేశాను. ఎలాగో థర్స్‌డే రోజే అంతా క్లీనింగ్ అయిపోతుంది కాబట్టి ఫ్రైడే రోజు ఓన్లీ ప్రమిదలు ఒక్కటి మార్చేసుకొని, ఒత్తులు మార్చుకొని దీపారాధన అయితే చేసుకుంటాను. ఆ అమ్మవారి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, జనరల్‌గా చేసుకునే పూజలైతే ముఖ్యంగా నేను గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం ఈ 4 రోజులు తప్పకుండా చేసుకుంటాను. అండ్ శుక్రవారం మట్టుకు ఖచ్చితంగా ఇంట్లో ఒక్కరోజైనా సరే ధూపం అయితే వేస్తాననమాట. ఇంకా ఆ రోజు కుదరకపోతే ఎప్పుడన్నా సోమవారం వేస్తాను. మాక్సిమం శుక్రవారం వేయడానికే చేస్తాను. ఆ తర్వాత ఖచ్చితంగా తులసి కోట దగ్గర దీపారాధన అయితే చేసుకుంటాను. శుక్రవారం ప్రత్యేకమైన ఒక్క పొద్దులుంటే శనివారం, సోమవారం ఒక్క పొద్దులుంటే ఆ రోజు కూడా కంపల్సరీగా నేను తులసి కోట దగ్గర దీపారాధన అయితే చేసుకుంటాను. పూజ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే మన బీట్రూట్ చపాతీ చేశాను టిఫిన్ ఫ్రైడే రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి. సో, చపాతీ చేయడం బానే చేస్తాను గానీ మీకు చూపిద్దాం అనుకునేసరికి తునిగిపోతుంది. అదేంటో అర్థం కాలేదు. మళ్ళీ షూట్ చేసే ఓపిక లేక ఇంక అదే చూపించేస్తున్నాను. బీట్రూట్ చపాతీ చాలా హెల్తీ అండి. రొటీన్‌గా చేసుకునే చపాతీల బదులు అప్పుడప్పుడు ఇలాంటి బీట్రూటు, క్యారెట్, పాలకు, పన్నీరు ఇలాంటివి వేసి పిల్లలకి పెట్టిన మంచి ప్రోటీన్ అనేది బాడీకి అందుతూ ఉంటుంది. సో, ఇంకా ఈ బీట్రూట్ చపాతీలో బీట్రూట్‌ని ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని, గోధుమ పిండిలో వేసుకొని, పసుపు, ఉప్పు, కారం, ధనియా, జీలకర్ర, గరం మసాలాలు, కొంచెం షుగరు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని తడుపుకోవాలి. పిండిని తడుపుకొని రోల్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని పిండిని మన చపాతీలైనా నార్మల్ మడత చపాతీలు మన ఇష్టం. ఎలా చేసినా బానే ఉంటుంది. దీన్ని కొంతమంది పూరీలా కూడా చేసుకుంటారు. అలా కూడా బానే ఉంటుంది. ఇది జనరల్‌గా ఇది ఉత్తగానే పెరుగుతో సర్వ్ చేసుకుంటే బావుంటుంది. కమ్మగా ఉంటుంది. పెరుగుతో ఇష్టం లేని వారు పప్పు ఐదర్ కర్రీ ఇంకా ఏదైనా సరే ఆప్షనల్ మనం తీసుకోవచ్చు. నేనైతే చోలే, ఆలు, బఠానీ 3 కలిపి కర్రీ చేస్తాననమాట. చోలే కొంచెమే ఉండే అందుకని అందులో ఆలు వేసాను. కొంచెం పచ్చి బఠానీ వేసి కర్రీ చేసి తిన్నామనమాట. చాలా టేస్టీగా ఉండే. సో, ఇట్లా చపాతీ తిన్న తర్వాత మధ్యాహ్నం లంచ్‌లోకైతే అన్నం, క్యాప్సికమ్ మసాలా కర్రీ తిన్నాము. సో, ఇంక అవన్నీ నేను వీడియో తీయలేదు. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం కొంచెం సేపు రెస్ట్ అలా తీసుకొని అండ్ ఈవినింగ్ కాఫీ తాగుతున్నామనమాట. నేను పెద్ద కాఫీ లవర్‌ని ఏం కాదు. ఇంక ఈవినింగ్ ఖచ్చితంగా కాఫీ తాగాలని గుంజిస్తూ ఉంటుంది. సో, ఎప్పుడెప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయా? ఇంటికైతే అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి అనిపిస్తూ ఉంది నాకైతే. సమ్మర్ హాలిడేస్ అనగానే నాకు గుర్తొచ్చేది అంటే పెళ్ళైన కొత్తలో అయినా, పాప పుట్టినంక అయినా సరే అంటే నాన్న ఉన్నంత కాలము ఇంటికి వెళ్ళగానే నాన్న అయితే మంచిగా మేమొచ్చేసామని చెప్పి రకరకాలన్నీ తీసుకొచ్చి పెట్టేది. హ్యాపీగా తిని పొద్దున్న 9, 9:30 దాకా పండుకొని మధ్యాహ్నం తిని మళ్ళీ పండుకొని మళ్ళీ నైట్ ఏదైనా మూవీ చూసుకుంటానో, సిరీస్ చూసుకుంటానో సో, అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. బాగా అనిపించేది. సో, అలా కాఫీ తాగేసినాక కొంచెం బయటికెళ్ళేసి నేను సాటర్డే పూజ చేసుకున్నాను కదా! దానికి కొన్ని దేవునికి సంబంధించిన పాలు, పూలు అవన్నీ తెచ్చుకున్నాననమాట. ఆ తర్వాత ఇంక ఈవినింగు సాటర్డేకి కావాల్సిన కూరగాయలు
కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను. సాటర్డే మెనూ వచ్చేసి గోధుమర ఉప్మా, అలా గంగవాలి ఆకుకూర పప్పు, బెండకాయ ఫ్రై. సో వాటి కోసం అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. కలర్ చేంజ్ కానివి అలాంటి ఉల్లిగడ్డ, ఆలు, వంకాయ అలాంటివి తప్పించి మిగతావన్నీ నేను ముందు రోజే కట్ చేసి పెట్టుకుంటాను. అలా కట్ చేసి పెట్టుకుంటే నాకు ఎర్లీ మార్నింగ్ వంట చేసేటప్పుడు ఈజీ అనే మెథడ్ లాగా ప్రాసెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. మార్నింగ్ చపాతీ చేసేసరికి మళ్ళీ ఈవినింగ్ చపాతీ చేయాలనిపించలేదు. కొంతమంది అంటే నార్త్ వాళ్ళు 3 పూటలు చపాతీలు చేసుకుంటారు కదా, ఎట్లా చేసుకుంటారో అనిపిస్తూ ఉంటుంది. నాకు ఈ చపాతీ చేసినప్పుడల్లా చిన్నప్పుడు పెళ్లి కాకముందు అసలు చపాతీ పిండి తడపడం కూడా రాకపోయేది, ముద్ద చేయడం రాకపోయేది, ఈవెన్ చపాతీ రోల్ చేయడం, ఫ్రై చేయడం, కాలవడం కూడా రాకపోయేది. అలాంటిది ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నాను. ఒక్కొక్కసారి నా మీద నాకే ఆశ్చర్యం అవుతుంది, ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చానని చెప్పేసి. ఎప్పుడు మన గురించి ఎప్పుడు ఆలోచించుకుంటాం, మనకు ఇష్టమైనవి ఎవరైనా రోజు ఇలా చేసి పెడుతుంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అంతేనండి. ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే సాటర్డేకి చేయాల్సిన కార్యక్రమాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇంకా సాటర్డే పూజ కాబట్టి ఖచ్చితంగా ఫ్రైడే నేను గ్యాస్ స్టవ్ కడుక్కుంటాను నీట్గా. ఇంకా కడుక్కునేసరికి నాకు దగ్గర 20 నిమిషాలు టైం ఇక్కడ పడుతూ ఉంటుంది. టైల్స్ దగ్గర నుంచి అన్నీ కడుక్కుంటాను అండ్ పాలు తోడుపెట్టేస్తాను అనమాట. పాలల్లో ఒక ఎండుమిరపకాయ వేసినట్లయితే పెరుగు మంచిగా గడ్డలాగా తోడుకుంటుంది అండ్ తీయగా మంచిగా అవుతుంది. ఇది ఒక టిప్ అనమాట. సో ఇది ఇక్కడితోనైతే ఇది ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు అప్పటికప్పుడు బయటకు వెళ్ళి పాపకు నైట్ డ్రెస్ తీసుకొని ఉండే అనమాట. పిస్తా కలర్, మీకు ఏ కలర్ కనిపిస్తుంది నాకు అర్థం కావట్లేదు, కానీ ఇదైతే పిస్తా కలర్ నైట్ డ్రెస్ తీసుకున్నాను. సో ఇది నైట్ డ్రెస్ అంటే పాతగానే అని చెప్పేసి సాయంత్రం మాత్రం ఇంకా మొహం కడుక్కొని ఇంకా నైట్ స్కిన్ కేర్ రొటీన్. సో గుడ్ వైబ్స్ వాళ్ళ నైట్ క్రీమ్ అయితే ఒక 10 days నుంచి రెగ్యులర్గా పెడుతున్నాను. రిజల్ట్ తెలుస్తుంది, బాగానే అనిపిస్తుంది నాకైతే. నచ్చితే పర్పుల్లో ఉంది, తీసుకోండి, బాగుంటుంది, క్రీమీ స్ట్రక్చర్గా ఉంటుంది, బటర్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇదండి ఫ్రైడే నా రొటీన్ వ్లాగ్. అండ్ సమ్మర్ హాలిడేస్ అయితే వస్తాయి. ఈసారి ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ట్రిప్ వేస్తున్నారో కామెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి. మీ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు. మరొక వీడియో అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.